Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవ్వాల్సిన సినిమాలే, టాక్ కూడా అదే రేంజ్లో వచ్చింది కూడా. కొన్ని సినిమాలకు వాటికి ఉన్న కంటెంట్కి ఆల్ టైమ్ హిట్స్ అవ్వాలి, బట్ జస్ట్ హిట్స్గా సూపర్ హిట్స్గా ఆగిపోయాయి కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల. ఆ సినిమాల గురించి ఆ రీజన్ల గురించి మాట్లాడుకుందాం. మరి జర కొత్తగా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1. మహేష్ బాబు సతడు. అతడు మన అందరికి ఎంత ఫేవరెటో తెలుసు. టీఎఫ్ఐలోని ది ఎవర్గ్రీన్ క్లాసిక్. ఎప్పటికీ ఆ కంటెంట్కి ఆ డ్రామాకి అప్పుడు ఆడియన్స్ అవాక్కయ్యారు. క్లాస్ సెంటర్స్లో బాడినా మాస్లో అంతలా పర్ఫామ్ చేయలేదు సినిమా. దానివల్ల పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా సూపర్ హిట్తో ఆగిపోయింది. ఆ ఇయర్లో టాప్ గ్రాసర్ అయినా ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్న రేంజ్లో అప్పుడు హిట్ అవ్వలే. డెఫినెట్గా చాలా డిజర్వ్ చేస్తుంది అతడు. ఈ రిలీజ్లో దాని రేంజ్ చూస్తారు, మళ్ళీ మహేష్ అన్న మాస్ చూస్తారు క్లాస్ ఫిలింతో. 2. ప్రభాస్ ఛత్రపతి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే సినిమా ఛత్రపతి. కేజీఎఫ్ దాంట్లోనే వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అసలు ప్రభాస్ అన్న క్రేజ్ ఇప్పట్లో అప్పుడు ఉండుంటే బాహుబలి కంటే ముందే ఆల్ టైమ్ హిట్ పడేది, నో డౌట్. అందులో మాస్ ఎలివేషన్స్ ఎమోషన్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయింది కానీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ బొమ్మ ఛత్రపతి. 3. ఎన్టీఆర్ సిమదొంగ. ఎవరైతే లుక్స్ పైన యాక్టింగ్ పైన ట్రోల్ చేశారో వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి పోయిన రోజులు అవి. పైగా అసలు అంత వర్సటైల్గా బ్యాలెన్స్ చేయడం, ఆ పర్ఫార్మెన్స్ కోసమైనా సినిమా ఇండస్ట్రీ అవ్వాల్సింది. మరి తారకన్న ఫ్లాప్స్లో ఉన్నందుకు అవ్వలేదా, క్లాస్ ఆడియన్స్కి కంప్లీట్గా ఎక్కలేదా తెలియదు కానీ టాప్ 3 బ్లాక్ బస్టర్ దగ్గర ఆగిపోయింది. ఆఫ్టర్ పోకిరి అండ్ ఇంద్ర కొంచెం బాడుంటే మస్తు ఉండేది. 4. నాగార్జునస్ కింగ్. అవును, కింగే. అదేంటి బ్రో మరి ఇండస్ట్రీ టైర్ రేంజ్ సినిమానా అంటారా? ఎస్, అప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ మంచిగా బ్లెండ్ అవుతే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అవి సినిమాలు. కింగ్లో మంచిగా ఇప్పటికి ఎంజాయ్ చేసే కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, హీరోయిజం ఉంది, ఆఖరికి థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. బట్ లెంతీగా ఉండటమా ఆర్ స్ట్రాంగ్ ప్లాట్ లైన్ లేనందుక జస్ట్ హిట్తోనే ఆగిపోయింది. 5. ఎన్టీఆర్స్ బృందావనం. నాకు ఒకటి అర్థం కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు పెద్దగా ఈ సినిమాని లేపరు? చెప్పండి. తారకన్న తక్కువ క్లాస్ ఫిల్మ్స్ తీశాడు, ఇందులో బృందావనం బెస్ట్ అండ్ షుడ్ బి చెరిష్డ్. క్రేజీ కన్ఫ్యూజన్ స్టోరీ, క్లాస్ అపియల్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మేబీ మాస్ హీరో అని పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలే అంటారా ఏమో, బట్ డిజర్వ్స్ ఎ లాట్. సూపర్ హిట్ అయింది కానీ ఐ వాంట్ మోర్ మ్యాన్. 6. నాగార్జునస్ డమరుకం. మనకు తెలుసు నాగమామ చేసిన టచ్ చేసిన డెవోషనల్ మూవీస్ ఎవరు చేయలే అని. డమరుకం అన్ని టైప్ ఆఫ్ డెవోషనల్ కంటెంట్ కాదు, చాలా యూనిక్గా రేర్గా ఉంటుంది. ఈవిల్ వర్సెస్ భక్త. ఆ నోవెల్ కంటెంట్ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలే. అండ్ ఆ విజువల్స్ ఆ టైంలో ఐ ఫీస్ట్ అసలు. ఇంకేం కావాలో ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి? రీసెంట్ హనుమానే తీసుకోండి, కొంచెం సిమిలర్ ప్లాటే, ఇంకా డమరుకం మేకింగ్ అండ్ విజువల్స్ సేక్ ఉంటాయి, బట్ జస్ట్ ఇట్. ఇప్పటికీ డమరుకం చూస్తుంటే గూస్ బంప్స్ అండ్ ఎంగేజింగ్ ఫీల్ వస్తుంది. 7. ప్రభాస్ మిర్చి. ఇప్పటికి అనిపిస్తుంది మిర్చి మంచి సీజన్ టైంలో లైక్ సంక్రాంతి దసరా టైంలో వచ్చి ఉంటే ఎట్టా ఉండేదా అని. నిజంగా ఫిబ్రవరి రిలీజ్ ఎఫెక్ట్ చేసిన సినిమాని. అండ్ స్లైట్గా ఓపెనింగ్స్ ఇంకొంచెం బాపడి సీజన్ మంత్లో వచ్చి ఉంటే పక్కా మగధీరా లేచేది. ఎస్, ఆ సినిమాకి రేంజ్ ఉంది. వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్. A to Zలో అన్ని సెంటర్స్లో క్లిక్ అయింది. పక్కా ఇండస్ట్రీ రేంజ్ ఉన్న బొమ్మ మిర్చి. 8. అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ చేసుకున్నాం కానీ 2015లో వచ్చిన ఆనిముత్యాన్ని జస్ట్ హిట్తో ఆపేసుకున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతేగా మరి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఎమోషనల్ కంటెంట్ అండ్ రైటింగ్ గురూజీ కెరీర్లోనే అతడు తర్వాత ది బెస్ట్ అనిపిస్తుంది. సినిమాకి తో బజ్ ఉండే, పైగా చార్ట్ బస్టర్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ కాంబో, సమ్మర్ రిలీజ్. అసలు స్పెసిఫిక్ రీజనే లేదు పెద్ద హిట్ అవ్వకపోవడానికి. అప్పుడు అలా మిస్ అయిపోయింది అంతే. 9. రామ్ చరణ్స్ ధ్రువ. డిమానిటైజేషన్ డిసెంబర్ రిలీజ్. కల్ట్ థ్రిల్లర్ని కనీసం హిట్ చేసుకోలేకపోయాం. ఎస్, సెమీట్తో ఆగిపోయింది ధ్రువ. డిజర్వ్స్ ఏ లాట్ అండ్ లాట్. అఫ్కోర్స్ రీమేక్ అయినా అప్పటికి మనలో చాలామంది చూడలే ఒరిజినల్, బట్ కొన్ని రీజన్స్ వల్ల పెద్ద హిట్ అవ్వలే కానీ, లేకపోతే బ్లాక్ బస్టర్ కంటెంట్ రేంజ్ పొటెన్షియల్ ఉన్న సినిమా ధ్రువ. పైగా చరణ్ అన్నవి బెస్ట్ లుక్స్, అందులో మస్తు ఉంటాడు, ఆ ప్రెజెన్స్ అండ్ లుక్ సాలిడ్ ఉంటుంది. 10. పవన్ కళ్యాణ్స్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ పెద్ద హిట్ కాకపోవడానికి రీజన్స్ ఉన్నాయనుకోండి. టికెట్ రేట్ ఇష్యూస్, రీమేక్, అన్సీజనల్ రిలీజ్. ఇలా ఎలా అయితే ఏంటి, తోప్ మాస్ కంటెంట్ ఉన్న సినిమా సెమీట్ దగ్గర అయిపోయింది. అన్ని బాగుంటుంటే రీజనల్లో ఇండస్ట్రీ హిట్ అయ్యేది భీమ్లా నాయక్. ఆ సత్తా ఉన్న సినిమానే. పైగా చాలా ఏళ్ళకి చాలా గ్యాప్కి పవన్ అన్న నుండి పర్ఫెక్ట్ మాస్ సినిమా విత్ సాలిడ్ బీజిఎం అండ్ బ్యాక్ డ్రాప్. బట్ బ్యాడ్ లక్ ఏం చేయలేంలే. ఇవనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి లైక్ శంకర్దాద్ ఎంబీబీఎస్, బిల్లా ఎక్సెట్రా. అవన్నీ ఇంకో పార్ట్లో మాట్లాడుకుందాం. పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్ చేసేయండి. అండ్ ఇలా ఇంకా ఇండస్ట్రీ అవ్వాల్సిన సినిమాలు హిట్ సూపర్ హిట్తో ఆగిపోయినా షేర్ చేసుకోండి. సో అది గైస్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.